అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇవాళ తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మంత్రిగా మాజీ ఎంపీ క్రికెటర్ అజారుద్దీన్ మధ్యాహ్నం 12:15 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో ప్రమాణం చేయిస్తారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. వరంగల్, హుస్నాబాద్ లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండలో ల్యాండ్ అవుతారు. సమ్మాయినగర్, కాపువాడ ముంపు ప్రాంతాలు పరిశీలిస్తారు. అనంతరం కలెక్టరేట్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ముంపు బాధితులకు పరిహారం ప్రకటించనున్నారు సీఎం రేవంత్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ఇవాల్టి నుంచి జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో, సభలో పాల్గొననున్నారు రేవంత్. ఇవాళ జూబ్లీహిల్స్ లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఇవాళ షేక్పేటలో కేటీఆర్ రోడ్ షోలో పాల్గొంటారు. నవంబర్ 1న రహమత్ నగర్ లో, 2న యూసఫ్గూడ, 3న బోరబండలో కేటీఆర్ ప్రచారం చేస్తారు. నవంబర్ 4న సోమాజిగూడ, 5న వెంగళరావు నగర్ లో, 6న ఎర్రగడ్డ డివిజన్ లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించనున్నారు. 9న షేక్పేట నుంచి బోరబండ వరకు జరిగే బీఆర్ఎస్ బైక్ ర్యాలీలో పాల్గొంటారు కేటీఆర్. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో హైదరాబాద్ విజయవాడ హైవేకి ముప్పు తప్పింది. మున్నేరు వరద హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన పొలాల్లోకి చేరింది. జాతీయ రహదారిపైకి వరద నీరు రాకుండా ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకున్నారు. కీసెర టోల్గేట్ దగ్గర వాహనాలు నిలిపివేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈలోపే వరద తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. యథావిధిగా హైదరాబాద్ హైవేపై రాకపోకలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలో మున్నేరుకు తగ్గుతోంది వరద. 20 అడుగులకు చేరింది నీటి మట్టం. నిన్న రాత్రి వరకు 26 అడుగులు దాటి ప్రవాహం కొనసాగింది. ముంపు నుంచి బయటపడుతున్నాయి కాలనీలు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశారు అధికారులు. గతేడాది వరదలకు వణికిపోయిన జనం అన్నీ సర్దుకొని ఈసారి ముందే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం మున్నేరు వరద తగ్గడంతో తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు జనం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలము గట్టేపల్లి చెక్ డ్యామ్ కు ముప్పు పొంచి ఉంది. కరీంనగర్ డ్యామ్ గేట్లు ఎత్తడంతో ఎగువ నుంచి భారీగా వరద ప్రవహిస్తోంది. ఇటీవలనే చెక్ డ్యామ్ కరకట్ట నిర్మించారు కాంట్రాక్టర్. ఇప్పుడు లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తడంతో వరద కరకట్ట కోతకు గురవుతోంది. ప్రవాహం ఇలాగే కొనసాగితే కరకట్ట తెగిపోయి కోతకొచ్చిన పంట పొలాలు మునిగే అవకాశం ఉంది. అధికారులు అప్రమత్తమై కరకట్టకు మరమ్మతులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ జలాశయం ఉగ్ర రూపం దాల్చింది. ప్రాజెక్టు చరిత్రలోనే రికార్డు స్థాయిలో నిన్న 1,30,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 50,000 క్యూసెక్లుగా ఉంది. ఇప్పుడు వరద ప్రవాహం తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు అధికారులు, ప్రజలు. హనుమకొండ ముంపుకు కారణమైన ఓర చెరువు గండిని పూర్తి చేశారు అధికారులు. వరద వలయం నుంచి వరంగల్, హనుమకొండ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరద నీరు తగ్గినా ఇంకా అక్కడక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి. ఇళ్లలో పేరుకుపోయిన బురదను క్లీన్ చేసుకుంటున్నారు ప్రజలు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయాన్ని 3వ రోజు మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట ప్రవహిస్తోంది మంజీరా నది. బ్యారికేడ్లు పెట్టి అమ్మవారి గర్భగుడి వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో బోరున విలపించిన రైతు కేడిక తారవ్వకు టీవీ9 అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన తారవ్వపై వరుస కథనాలు ప్రసారం చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలను ఆమెకు అందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా తారవ్వకు ఫోన్ చేసి 50,000 రూపాయలను తన వంతుగా ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు దీవిలో మొంతా తుఫాన్తో చేతికాడికొచ్చిన పంట నేలవాలడంతో లబోదిబోమంటున్నారు అన్నదాతలు. వరి పంటకు 100% నష్టం వాటిల్లితేనే తుఫాను సహాయం అందిస్తామని అధికారులు చెప్పడంతో ఆవేదన వ్యక్తం చేశారు కౌలు రైతులు. 70% నష్టపోయిన వరి పంట పొలాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు అన్నదాతలు. తుంగభద్ర డ్యామ్ కు వరద కొనసాగుతోంది. డ్యామ్ కు ఇన్ఫ్లో 12,000 క్యూసెక్లు ఉండగా అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుతం 1,626 అడుగులకు నీరు చేరింది. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలుగా ఉంది.
జూరాలకు వరద ఉధృతి పెరిగింది. డ్యాంకు 30,000 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. అవుట్ఫ్లో 24,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 318 మీటర్లకు నీరు చేరింది. నీటి నిల్వ 9 టీఎంసీలుగా ఉంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జూరాల సుంకేసుల నుంచి మొత్తం 49,000 క్యూసెక్కుల నీరు వస్తోంది. 62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213 టీఎంసీల నీరు నిలువుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద పెరిగింది. డ్యాంకు ఇన్ఫ్లో 162,000 క్యూసెక్కులుంటే 163,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విజయవాడలోని ప్రకాశం బరాజ్కి వరద చేరుతోంది. భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి 4,62,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. వర్షాల కారణంగా కాలువలకు నీటి విడుదలను నిలిపేశారు. వరద పరిస్థితి, బరాజ్ వద్ద ఇన్ఫ్లో అవుట్ఫ్లోను సమీక్ష చేస్తూ తగిన సూచనలు చేస్తున్నారు అధికారులు. వనపర్తి జిల్లా మదనపురం మండలము సరళసాగర్ ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. దీంతో సరళసాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ ప్రైమరీ ఫుడ్ సైఫన్స్ ఓపెన్ అయ్యాయి. మదనపురం మండలం సమీపంలోని ఊక చెట్టు వాగుపై ఉన్న కాజ్వే నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీటి చేరికతోటి మదనపురం ఆత్మకూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా వడ్డాదిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటించారు. ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మొంతా తుఫాన్ దిశ మార్చుకోవడంతో రాష్ట్రానికి పెద్ద ముప్పు తప్పిందని ఆయన తెలిపారు. భారీ వర్షాలతో పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటివరకు ₹1 సాయం కూడా అందలేదన్నారు వైసీపీ నేత. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఏక్తా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవి. రన్ ఫర్ యూనిటీ పేరుతో జరిపిన రన్లో పాల్గొన్నారు. 560 సంస్థానాలను ఒక్కటి చేసి దేశాన్నంతా ఏకం చేసిన సర్దార్ పటేల్కు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. పటేల్ నేటి తరానికి స్ఫూర్తి అని, ఏం జరిగినా ఐక్యంగా ఉండాలన్న సర్దార్ సంకల్పం గొప్పదన్నారు చిరంజీవి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని సాయిబాబా ఆలయం నుంచి కొమరం భీం చౌరస్తా వరకు 2K రన్ నిర్వహించారు పోలీసులు. యువత, క్రీడాకారులు, విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రాల్లోని సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ ప్రారంభించారు డీఎస్పీ కృష్ణకిషోర్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జరిగిన రన్లో విద్యార్థులు, సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో రాష్ట్రీయ ఏక్తా దివస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ హైస్కూల్ గ్రౌండ్ నుండి జలాల్ పెట్రోల్ బంక్ వరకు 2K రన్ నిర్వహించారు. క్రీడాకారులు, అధికారులు, యువకులు ఈ రన్లో పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం పురస్కరించుకుని ఉప్పల్లో రాచకొండ పోలీస్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరిగింది. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్, ఎవరెస్ట్ అధిరోహించిన అన్వితారెడ్డి, అథ్లెటిక్ కల్పన, రాచకొండ సిపి సుధీర్ బాబు, డీసీపీ పద్మజ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియం వరకు కొనసాగింది రన్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కుకటిపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో ఏక్తా దివస్ రన్ జరిగింది. జేఎన్టీయూ నుంచి నెక్సెస్ మాల్ వరకు రన్ చేశారు. ఏక్తా దివస్ రన్ ను ప్రారంభించారు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి. రన్ లో పాల్గొన్నారు బాలానగర్ జోన్ పోలీస్ సిబ్బంది, జేఎన్టీయూ విద్యార్థులు. అల్లూరు జిల్లా పాడేరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2K రన్ నిర్వహించారు. అంబేద్కర్ కూడల నుంచి ఐటీడీఏ వరకు రన్ కొనసాగింది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శ్రీపూజ, జిల్లా పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా నంద్యాలలో 2K రన్ నిర్వహించారు పోలీసులు. పట్టణంలోని బస్టాండ్, గౌడ్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు రన్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ప్రతిజ్ఞ చేశారు పోలీసులు. డీఎస్పీ రామాంజన్ నాయక్, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో యూనిటీ రన్ నిర్వహించారు పోలీసులు. ఎస్పీ కార్యాలయం నుంచి రైల్వే మొదటి గేటు వరకు కొనసాగింది ఈ యూనిటీ రన్. మహోన్నత ఆశయ పరిరక్షణలో మీరు చూపిన నిస్వార్థ నిరతి సమాజాన్ని నిత్యం ప్రకాశింపజేస్తుందన్నారు పోలీసులు. అమరవీరులారా, మీకివే మా నీరాజనాలు అంటూ యూనిటీ రన్ చేశారు.
కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రమాదం తప్పింది. గుడి దగ్గర కార్తీక దీపాలు తగిలి బైక్ దంతమైంది. కోనసీమ జిల్లా అమలాపురంలో రోడ్డుపై ఆంబోతులు పొట్లాడుకుంటూ గుడి దగ్గర కార్తీక దీపాలు వెలిగించిన చోట మోటార్ బైక్ ను పడేశాయి. బైక్ నుంచి పెట్రోల్ కారి కార్తీక దీపాలకు తగిలి మంటలు వ్యాపించాయి. బైక్ పూర్తిగా కాలిపోగా మంటలు విస్తరించకుండా ఆర్పేశారు స్థానికులు. విశాఖ గవర జగ్గయ్యపేట రైల్వే అండర్పాస్లో చిక్కుకుంది నైట్రోజన్ ట్యాంకర్ ఒకటి. ట్యాంకర్ నిండా 1000 లీటర్ల నైట్రోజన్ ఉంది. దీంతో 3 గంటల పాటు సబ్బవరం షీలానగర్ హైవేకి వెళ్లే రోడ్డును బ్లాక్ చేశారు. తర్వాత ట్యాంకర్ని అక్కడి నుంచి తొలగించడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఖమ్మం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో మాజీ సర్పంచ్ సిపిఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం ఇంటి వెనక వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు వచ్చారు. ఇంట్లోని గదిలోకి తీసుకువెళ్లి కత్తులతో నరికి చంపారు. రామారావు హత్యను ఖండించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దోషులను వెంటాడి వేటాడి చట్టపరంగా శిక్షిస్తామన్నారు. బాలకృష్ణ తనయ్య తేజస్విని యాంకర్ సుమా కనకాలను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించింది హైదరాబాద్ సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీస్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఏర్పాటు చేసిన నూతన షోరూం ప్రారంభోత్సవంలో ఎంపీ భరత్ తల్లి ముదుకుమిల్లి శ్రీమణి నాగిని కృష్ణప్రసాద్ వేమూరి పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సంస్కృతి సాంప్రదాయాన్ని కోరుకుంటున్నారని, అందుకే వారి ఆలోచనలకు అనుగుణంగా ఆభరణాలను సిద్ధం చేశామన్నారు నిర్వాహకులు. భారత తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్లారు మోదీ. కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించారు. నర్మదా తీరంలో త్రివిధ దళాలు కవాతులు నిర్వహించి సాహస విన్యాసాలు చేశాయి. దేశం నలుమూలల నుంచి వివిధ కళాకారులు తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఇవాళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని శక్తి స్థల్లో సంస్మరణ కార్యక్రమం జరిగింది. మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. ఇందిరను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు కాంగ్రెస్ నేతలు. రష్మిక నటించిన యానిమల్ సినిమా 900 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీ కలెక్షన్లు చూసి తనకు భయమేసిందన్నారు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో రష్మిక చాలా రియలిస్టిక్ క్యారెక్టర్ చేశారని చెప్పారు. తాను భయపడ్డ విషయం రష్మికకు తెలిసి తనకు ధైర్యాన్నిచ్చారని తెలిపారు. నారా రోహిత్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. శిరీషతో ఆయన వివాహం వైభవంగా జరిగింది. నారా చంద్రబాబు నాయుడు దంపతులు ముందుండి శుభకార్యాన్ని నిర్వహించారు. పెళ్లికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న సినిమా అఖండ 2. ఈ సినిమా నేపథ్య సంగీతం మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు సంగీత దర్శకుడు తమన్. అఖండ 2 తోటి సర్వేపల్లి సిస్టర్స్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రేయ, రాజ్యలక్ష్మిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. నేపథ్య సంగీతానికి వారిద్దరి గాత్రం అదనపు ఆకర్షణ అవుతుందన్నారు మేకర్స్.